Q9 న్యూస్కు స్వాగతం. నందిపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ర్యాలీని నిర్వహించడం జరిగింది. నందిపేట మండల మరియు డొంకేశ్వర్ మండల ప్రాంతాల నలుమూలల నుండి ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నందిపేట మండల అధ్యక్షుడు మంద మహిపాల్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నేటి రోజుకి సంవత్సర కాలం దగ్గరికి వచ్చిందని, ఈ సంవత్సర వ్యవధిలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీ పథకాలను ప్రవేశపెట్టిన మరియు రైతు రుణమాఫీ మొదలగు పలు అంశాలపై ప్రసంగించడం జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేయమని చెప్పేసి ఇట్లాంటి రథాల మీద వస్తారు ఇక్కడ. ఎందుకంటే మీరు ఒకసారి గమనించుర్రి, మీ అందరికి అనిపిస్తూ ఉన్నది. ఇవాళ మా అందరు పిలిచిర్రు, మైపాల్ పిలిచిండు, వినయన పిలిచిండు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు అందరు పిలిచిర్రు. ఎందుకు పిలిచిర్రు అంటే ఇక్కడ ఏదో ఎలక్షన్ వాతావరణం ఉన్నది అనుకుంటారు మీరు. ఎలక్షన్ వాతావరణం కాదు. సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 రోజులు తక్కువది సంవత్సరం అయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మనం ఏమేం పనులు చేసుకున్నాం, ఆ పనులలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇంకా వినడానికి అన్ని ఆలోచించడానికి ఇదొక పండగ వాతావరణం మన రేవంత్ అన్న గారు పల్లె పల్లెన కల్పించిండు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడిల పాలనకు విముక్తి చెంది గడిల పాలనను బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపటి 9వ తారీఖు నాటికి మనకు సంవత్సర కాలం అవుతున్నది. 500 రూపాయలు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా తొందరలోనే ఇల్లు లేకుండా జాగా ఉన్న వాళ్ళకందరికీ కూడా బీసీలు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్లాట్లు లేని వారికి కూడా ప్లాట్లు ఎక్కడున్నాయో, ప్రభుత్వ భూమి ఎక్కడుందో తీసుకొని మీకందరికి కూడా ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.